విజయవాడ సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో విచారణ జరుగుతోంది. మాజీ సీఏ నాగరాజును సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకుని రాజమండ్రి జైలు నుంచి విజయవాడకు తరలించారు. విజయవాడ కోర్టులో నాగరాజును హాజరుపరిచిన పోలీసులు తర్వాత సిట్ కార్యాలయానికి తరలించనున్నారు. వారం పాటు నాగరాజును సిట్ అధికారులు ప్రశ్నించనున్నారు. విచారణ ప్రక్రియ మొత్తం ఆడియో వీడియో రికార్డు చేయాలని సిట్ను సుప్రీంకోర్టు ఆదేశించింది. విజయవాడ సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో విచారణ జరుగుతోంది. మాజీ సీఏ నాగరాజును సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. రాజమండ్రి జైలు నుంచి విజయవాడకు తరలిస్తున్నారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, శుభాన్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన విజయవాడ కృష్ణలంక సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసుకు సంబంధించి కీలక నిందితుడిగా ఉన్న ఈ కృష్ణలంక మాజీ సీఏ నాగరాజును సిట్టు ఈరోజు ఉపయోగిస్తుంది. అతను రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాడు. అదే ఇతను ఉపయోగిస్తున్న విషయంలో కూడా అనేక నాటకీయ పరిణామాలతో చెప్పుకుని తొలుత కింద కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేయగా రాజమండ్రి కోర్టులోనే ఉంచి జైల్లోనే ఉంచి విచారించాలని ఆదేశాలు జారీ చేయడంతో సిట్టు హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు కూడా కేవలం రీకన్స్ట్రక్షన్ సీను రీకన్వెన్షన్ చేసేందుకు మాత్రమే అనుమతిస్తూ ఇతర విచారణ మొత్తం అక్కడే విచారించాలని కూడా తేల్చి చెప్పడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా ఇటీవల విచారణ చేసిన సుప్రీంకోర్టు సిట్టుకు కొంత ఉపశమనం కలిగించే విధంగా ఆదేశాలు జారీ చేసింది. ప్రధానంగా వారం రోజుల పాటు నాగరాజును విచారించాలని మొత్తం ఆడియో వీడియో రికార్డింగ్ సీసీటీవీ ఫుటేజ్ మొత్తం కూడా విచారణ చేస్తున్న కింద కోర్టులో మొత్తం విచారణ పూర్తయిన తర్వాత అందజేయాలని కూడా కొత్తగా ఆదేశాలు జారీ చేయడంతో ఈ రోజు సిట్ అధికారులు ఉదయం రాజమండ్రి సెంట్రల్ జైల్లో నాగరాజుని తమ ఉపయోగిస్తున్నారు. కొద్దిసేపు క్రితం విజయవాడ కోర్టుకు తీసుకొచ్చారు. రెండో అదనపు కోర్టులో హాజరుపరచాల్సి ఉండగా న్యాయాధికారి ఈరోజు సెలవు కావడంతో ఈ రోజు మధ్యాహ్నానికి ఇన్ఛార్జ్ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. ఆ తర్వాత కస్టడీలో తీసుకుని వారం రోజుల పాటు విచారిస్తారు. ప్రధానంగా సాయికృష్ణ మార్కాపురం నుంచి కృష్ణాపూర్ తీసుకొచ్చినంత వరకు కూడా సాక్ష్యాలు సాగించిన సిట్టు ఆ తర్వాత అతను కస్టడీయల్ డెత్ గురయ్యాడని అక్కడి నుంచి ఏం జరిగింది అనేది ఇప్పటికీ మిస్టరీగా ఉంది. దీంతో ఇప్పుడు నాగరాజుని ఈ వారం రోజుల విచారణ ద్వారా అతను ఈ డెడ్ బాడీ మాయకి సంబంధించి కీలక సమాచారం రాబట్టే అవకాశం సిట్టు బలంగా భావిస్తుంది. కొంతమంది అనుమానితులు కూడా అభ్యర్థులు విచారిస్తున్న నేపథ్యంలో ఈ వారం రోజుల విచారణలో నాగరాజు నోటీసు వారికి సంబంధించి సమాధానం చెప్తే ఈ కేసు చిక్కుముడి వీడే అవకాశం కూడా భావిస్తున్నారు. మరి వారం రోజుల్లో నాగరాజు ఎటువంటి అంశాలకు సంబంధించి సమాధానం ఇస్తారు. అలాగే సిట్టు కూడా పూర్వకు సాగించిన ఆధారాలు కూడా అతని ముందు ఉంచి ప్రశ్నించాలని కూడా భావిస్తా ఉంది. ఈ వారం రోజుల విచారణ తర్వాత ఇందులో కీలకంగా ఈ ఆదాయాలు సేకరించిన తర్వాత అప్డేట్ గా మరి కొంతమంది కూడా విచారిస్తారు లేదా అరెస్ట్ చూపించే అవకాశం కూడా భావిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం నుంచి నాగరాజుని కస్టడీలోకి తీసుకుని విచారణ ప్రారంభిస్తారు. శుభాన్. థ్యాంక్ యూ ప్రసాద్.